తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ ఉప ముఖ్యమంత్రి మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటు మంత్రులో మాట తలో మాట మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కులంకషంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు బట్టి విక్రమార్కకు సంబంధించిన స్టేట్మెంట్లు తెలంగాణలో చాలా సంచలనంగా మారబోతున్నాయి. సంచలనంగా కూడా మారాయి. ఎందుకంటే ఒక దళితునికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి రావడమే పూర్తి స్థాయిలో నేరమా అన్నట్టుగా చూస్తున్నారా, లేకపోతే దాదాపుగా 30-40 సంవత్సరాలుగా తన జీవిత చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బట్టి విక్రమార్కను ఇక ముఖ్యమంత్రి స్థాయికి అర్హుడు కాదు అనే విధంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేదా బట్టి విక్రమార్కకు సంబంధించిన స్టేట్మెంట్లు నిజమే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్టేట్మెంట్ మీద సిట్ వేసే అవకాశం ఉందా? ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మొన్నటికి మొన్న ఎన్టీవీ కథనానికి సంబంధించిన సిట్ ఏర్పాటు జరిగింది. ఆ విషయంలో సజ్జనారు అవాక్కులు చెవాక్కులు కూడా చూశారు. మరి అదే తీరు, అదే వ్యవహారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక పట్ల కానీ ఛానల్ పక్షాన పట్ల ఎందుకు సిట్టును ఏర్పాటు చేయలేకపోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. దాంట్లో ఏం లేదు, సింపుల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. సో నా వర్గానికి నా వాళ్ళకి న్యాయం చేస్తా, పరాయి వాళ్ళకి మాత్రం అన్యాయం చేస్తా అనే తీరు చాలా స్పష్టంగా కూడా కనబడ్డది. అయితే బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్లో ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సింగరేణిపై గద్దలు వాలనివ్వను, బొగ్గుబావులపై కొందరు పెద్దల కన్నుంది, దగ్గరికి రానివ్వడం లేదనే నా మీద పగబట్టిరు, పత్రికలలో కావాలనే తప్పుడు కథనాలు, కట్టుకథలు సృష్టించి విషం చిమ్ముతున్నారు, వారి కళ్ళల్లో ఆనందం కోసమే రాధాకృష్ణ విషపురాతలు, సృజన్ రెడ్డి కంపెనీకి సింగరేణి టెండర్లు దక్కింది నిజమే, బొగ్గు గనులపై కేంద్ర కమిటీని స్వాగతిస్తున్నా, రాబందులో నిజస్వరూపం బయటకు వస్తుందని ఆశిస్తున్నా, బొగ్గు గనుల స్కామ్పై బట్టి విక్రమార్క వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో బట్టి విక్రమార్కకు సంబంధించిన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒకసారి మీరందరూ కూడా మళ్ళీ చూడండి. సింగరేణిపై గద్దలు వానలేమను, ఎవరా గద్దలు? ప్రభుత్వం వీళ్ళదే, పరిపాలన వీళ్ళదే, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళదే, అధికారం వీళ్ళదే, అధికారులు వీళ్ళే. మరి ఎవరు ఆ గద్దలు? బట్టి విక్రమార్క చెప్తున్న ఆ గద్దలు ఎవరు, ఆ పిచాచులు ఎవరు, ఆ రాబందులు ఎవరు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో ఇదే బట్టి విక్రమార్క గారు కాస్త క్లారిటీ ఇస్తే బాగుండు. రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఏకంగా గద్దలను వాలనివ్వను అంటే చాలా చోట్ల గద్దలు వాలిపోయాయనే అర్థం కదా. అంటే ఓన్లీ సింగరేణి వరకు వచ్చే వరకు మేమేమీ చేయనీయం, కానీ ఇతర ప్రదేశాలలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా గద్దలను వాలిపోయినాయి, ఇక ఇక్కడ మాత్రం గద్దలను వాలనివ్వను అంటే ఆ గద్దలు ఎవరు, ఆ రాబందులు ఎవరు, ఆ పిచాచులు ఎవరు? సో ఇది బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో కూడా కాస్త డెప్త్గా చెప్తే బాగుండేదనేది చాలా తెలవాల్సిన విషయం. ఒకటి, బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణం, బొగ్గుబావులకు సంబంధించిన ఏదైతే టెండర్ ఉందో, ఈ నైనిక బొగ్గు బ్లాక్ కానీ లేదా సింగరేణి కానీ, ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు డెప్త్గా చూడుర్రి, మీకు కొన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. ఏంటి ఆ అంశాలంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్టీవీకి సంబంధించి సింగరేణి కాంట్రాక్ట్ కావాలి, దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి పొంగులేటి సింగరేణి, ఈ మూడు ఒకటై కోమటిరెడ్డిని దెబ్బతీసే ప్రయత్నం చేసిందనేది ఒక వాదన, అంటే చర్చ కొనసాగుతుంది. ఈ చర్చలకు సంబంధించి కూడా ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూద్దాం. సింగరేణిపై అవినీతి కథలను వాలనివ్వనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. సింగరేణి మీద అవినీతి గద్దలు ఏవైతే ఉన్నారో ఆ అవినీతి గద్దల లీస్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తే బట్టి విక్రమార్క ఆయనను హీరోగా దేవుడుగా తలుస్తారు కదా, ఆ గద్దల లిస్టు కూడా చెప్తే బాగుంటుంది కదా. అంటే అవినీతి అనకొండలు కాంగ్రెస్లో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఆ గద్దలు ఎవరు? మన ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అంటాడా, లేదా ఇతర తోటి మంత్రులను అంటారా, ఎవరంటారు? ఎందుకంటే అధికారం ఉన్నది వీళ్ళ దగ్గరనే, కాబట్టి ఎవరు వాళ్ళు? నైని బ్లాక్ విషయంలో తనకు అంటిన అవినీతి మరకలు తొలగించుకునే క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి సంపదను కొల్లగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ద్వారా కుట్రపూరిత కథనాలు రాయిస్తున్నారన్నారు. ఓ రకంగా దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విషయాన్ని చెప్పకనే చెప్పారని పరిశీలకులు అంటున్నారు.
అయితే బట్టి ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడారు తప్ప రాధాకృష్ణన్ గట్టిగా హెచ్చరించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి అయి ఉండి అంత మెతక వైఖరి ప్రదర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీవీ కథనంపై ఆఘమేఘాల మీద స్పందించి యుద్ధ వాతావరణం సృష్టించిన పోలీసులు ఏబిఎన్ను ముట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఏబిఎన్ వెనుక రేవంత్ రెడ్డి ఉండటమే ఇందుకు నిదర్శనమా కారణమా అనే ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అసలు కథ ఏందో నేను చెప్తే ఇప్పుడు రామ్మ శెట్టి చిలకమ్మ అసలు ఏంది కథ అంటే ఇవన్నీ పక్కన పెట్టురు మీరు, ఈ ముచ్చట్లు నైని గీని అన్ని పక్కన పెట్టురు. విషయం ఏంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్, దాంతోపాటు బట్టి విక్రమార్క, దాంతోపాటుగా ఎన్టీవీకి సంబంధించిన ముచ్చట. ఏం జరిగింది అంటే వీళ్ళు ముగ్గురు ఒకటై పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దాంతోపాటు ఎన్టీవీకి సంబంధించిన చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన కూడా వ్యాపారమే చేస్తాడు. సో వీళ్ళు ముగ్గురు ఏకమై ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఈయన మీద రాతల రోతలు రాయించారు. ఇది నేను అంటున్న మాట కాదు, వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలు. ఆ ఆరోపణలకు వీళ్ళే సమాధానం ఇవ్వాలి. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఆరోపణ ఏంది అంటే రాతలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీవీ మీద హడావిడిగా కూడా సిట్ ఏర్పాటు చేసిళ్ళు. ఈ సిట్టుకు సంబంధించి ఆగమేఘాల మీద ఎన్టీవీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, దాంతోపాటు అనేక రకాలుగా సర్వర్లను, సిస్టంలను, లేదా ఆ డిస్కులను ఈ డిస్కులను తీసుకునే ప్రయత్నం చేసడం, హడావిడి చేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో ఈ సిట్టుకు సంబంధించి ఆగమేఘాల మీద వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో, ఈ బొగ్గు బ్లాక్ల టెండర్లకు సంబంధించి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా వాళ్ళ ఆ లీస్ట్లో ఉన్న పరిస్థితి కనబడింది. సో ఆయనను ఒంటరి చేసే ప్రయత్నం చేసి వీళ్ళు ముగ్గురు కుట్రపూరితంగా ఈయనను ఒంటరి చేసిర్రు అనేది ఒకటి ఆరోపణ అయితే వీళ్ళ మీద ఉన్నది. దాని తర్వాత ఏం జరిగింది అంటే రేవంత్ రెడ్డి ప్లస్ రాధాకృష్ణ వీళ్ళిద్దరూ ఏకమై వీళ్ళ మీద విషం చిమ్మే ప్రయత్నం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ డెప్త్గా చూడరు. కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 అంటే రేవంత్ రెడ్డి, నెంబర్ 2 అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నెంబర్ 3 అంటే బట్టి విక్రమార్క. ఇట్లా లీస్ట్ ఉన్నది 1, 2, 3. అదేంది ఇంటర్ 10th ఫలితాలు ఏది ఇంటర్ ఫలితాలు అయిపోయిన తర్వాత అవే ఉంటాయి ఎన్సెట్ ఫలితాలు. 1, 2, 3, 4, 5, 6 అన్నట్టుగా ర్యాంకులు ఎట్లయితే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా గట్లనే ర్యాంకులు ఉన్నాయి. ఈ ర్యాంకులతో జరిగే పంచాయతీ ఏంటంటే, సో రేపు పొద్దుగాల ఎవరు ముఖ్యమంత్రి పీఠానికి నా తర్వాత లేదా నన్ను మార్చితే ఇంకొక పర్సన్ ఉన్నారు అని చూపెట్టడానికి ఎవరున్నారు అంటే బట్టి విక్రమార్క ఉన్నాడు. సో బట్టి విక్రమార్కను కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఏంది భూ కబ్జాకు సంబంధించి ఏకంగా బౌన్సర్లను తీసుకెళ్లిన పరిస్థితి చూస్తాం. ఇక వాళ్ళ కొడుకు దొంగవాచిలలో ఎట్లా అడ్డంగా దొరికిండో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన మీద ఏది మన ఈడీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైళ్లు జరిగినాయి. ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా దానికి సంబంధించి బహిరంగ చెప్పిన పరిస్థితి కూడా లేదు. సో ఈ విషయంలో భాగంగా ఏంది అంటే వీళ్ళందరూ మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ బయటికి చూడనే బాగున్నావు అన్న మంచిగా ఉన్నావే అని అనుకుంటారు. లోపల ఎవల కుట్ర వాళ్ళకే ఉంటుంది. ఒక్కొక్కలకు బత్తాలు అంతా ఉప్పు ఉంటుంది లోపల ఇసం, బయటికి మాత్రమే ఓయమ్మ అంటే ఓయమ్మ గంతే. సో ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఏకమైపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒంటరి చేసిలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్యామేజ్ చేసిన తర్వాత ఏమైందంటే రంగంలోకి రేవంత్ రెడ్డి దిగి వీళ్ళ కుటుంబాలకు సభ్యులకు సంబంధించి ఇప్పించుకునే ప్రయత్నం చేసిండు అనేది ఒక ముచ్చట. అయితే ఇందులో విషయం ఏంది అంటే దీని నుండి వచ్చే ఆదాయం ఒక సంవత్సరానికి దాదాపుగా 1600 కోట్ల రూపాయలట. ఇగో ఇది పంచాయతీ. అసలు ఒక సంవత్సరానికి ఆదాయం 1600 కోట్ల రూపాయలు అనేది చర్చ జరుగుతున్నది బయట. సో ఇవన్నీ వీళ్ళందరి మీద వస్తున్న ఆరోపణ. వీళ్ళు ముగ్గురు కలిసి కోమటిరెడ్డి మీద ఆరోపణ చేసిళ్ళు. కోమటిరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఆరోపణ రాగానే మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి త్రూ ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి త్రూ వీళ్ళ ముగ్గురు మీద ఆరోపణ అయిపోయింది. ఆ తర్వాత అటు కోమటిరెడ్డి పక్కకు జరిగిండు, ఇటు రేవంత్ రెడ్డి పక్కకు జరిగిండు. వీళ్ళ ముగ్గురు మాత్రం బలైపోయే పరిస్థితి ఉండే. దాంట్లో భాగంగా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3కి ఎవరైతే పోటీ పడుతున్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్క అవినీతి మరకలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విషయం ఏంది అని అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఏబిఎన్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాసిన కథనాలకు మాత్రం ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ ఎన్టీవీ కథనానికి సంబంధించి చర్యలు ఉన్నాయి.
సరే ఇక్కడ తప్పు జరిగినప్పుడు అక్కడ కూడా కొన్ని ప్యాకేజీలలో కొన్ని ఏంది ఆఫ్ ది రికార్డులలో పూర్తి స్థాయిలో కూడా రాసిర్రు కదా. అంటే ఒకరికొకరికి సంబంధించి పరస్పర వ్యాపార లావాదేవీలు, వ్యాపారానికి సంబంధించిన కాంట్రాక్ట్ల కోసం పంచాయతీ. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ ఆంధ్ర పెత్తందారి మీడియా మొత్తం కూడా కాంట్రాక్టులు చేస్తుంది, కేవలం వ్యాపారానికి సంబంధించి మాత్రమే పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అది బట్టి విక్రమార్కనైనా లేకపోతే ఇంకోలైనా ఎవరైనా కూడా జరిగే పరిస్థితి ఏంటంటే ఇది ఎంతకు మించి వేరే ఏమీ కూడా కనబడదు మీకు. సో మొత్తానికి సింగరేణికి సంబంధించి గద్దలను వాళ్ళనివ్వను అంటూ కూడా బట్టి విక్రమార్క చెప్తున్నాడు. కాబట్టి ఆ గద్దలు ఎవరు? రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా, కోమటిరెడ్డి వెంకటరెడ్డా, సీతక్కన, పొన్నం ప్రభాకరా, ఏది దాని తర్వాత ఉన్నారు కదా ఇంకా మంత్రులు ఎవరు మరి? దామోదర్ రాజనరసింహనా, కొండా సురేఖన ఎవరు? ఎందుకు అంటే గద్దలంటే ఎవరు? మాకు మంత్రులు కాదు అంటే ఒకవేళ కాంట్రాక్టులు అయి ఉండాలి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? వాళ్ళు కాదంటే ఎవరన్నా రౌడీ మాఫియా వ్యవస్థ అయి ఉండాలి. వాళ్ళు ఎవరు? ఇది తెలంగాణ సమాజానికి తెలుసుకోవాలని కుతూహలమైన అంశం. సో దీని గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తారా అనేది వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో ఈ గద్దలు ఎవరు అనేది బట్టి విక్రమార్క గారు వివరణ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది ఒక అంశానికి సంబంధించి.